కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్లనే ఎక్కువగా నమ్ముకున్నాడా? గత టీ20లో వరల్డ్ కప్ స్ట్రాటజీలోనే ఫాలో అయ్యాడా? అందుకే వన్డే జట్టులో ఇప్పుడు పేసర్ల కంటే స్పిన్నర్లు ఎక్కువ ఉన్నారా అంటే అవుననే చర్చ జరుగుతోంది. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లకు దుబాయ్ వేదిక అవుతోంది. అక్కడ స్లో బౌలర్ల కంటే పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ టీమిండియా మాత్రం పేసర్ల కంటే స్పిన్నర్లకు ప్రయారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ILT20లో 4 మ్యాచ్లు జరిగాయి. అందులో పేసర్లకు 41 వికెట్లు దొరికాయి. స్పిన్నర్లో 8 వికెట్లు దక్కించుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 146 పరుగులు. 4 మ్యాచుల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 3 మ్యాచుల్లో గెలిచాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన టీమిండియాలో 3 పేసర్లున్నారు. ఒక సీమింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. 4 స్పిన్నర్లకు చోటు దక్కింది. రవీంద్ర జడేజా బ్యాచ్ను ప్రధాన ఆయుధాలుగా రోహిత్ శర్మ నమ్ముతున్నాడు. ఫిట్నెస్ సమస్యలతో బూమ్రా అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. గత టీ20 వరల్డ్ కప్లో స్పిన్ హెవీ స్క్వాడ్ కావాలని రోహిత్ కోరాడు. అమెరికా కరేబియన్ దీవుల్లో జరిగిన టోర్నీలో జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్ జట్టులో ఉండేలా చూసుకున్నాడు. ఇప్పుడు చాహల్ ప్లేస్లో జట్టులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. జట్టులో సీమింగ్ ఆల్రౌండర్ ఒక్కడే ఉంటే స్పిన్నింగ్ ఆల్రౌండర్లు మాత్రం 4 ఉన్నారు. అయితే 4 నుంచి రోహిత్ పరుగులు కూడా కోరుకుంటున్నాడు. క్వాలిటీ ఓవర్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బ్యాటింగ్లో డెప్త్ ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అడ్వాంటేజ్ అవుతుందని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది. బూమ్రా, షమి పేస్ భారాన్ని మోయనున్నారు. పాండ్యా కూడా బంతితో బాధ్యతలు తీసుకోబోతున్నాడు. హర్షదీప్ సింగ్కు ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరం. అయితే దుబాయ్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లను ఎదుర్కోవడం అంత ఈజీ ఏమీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ను లైట్ తీసుకోలేమంటున్నారు. గత వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవాలంటే ఒత్తిడిని అధిగమించడమూ కీలకమే. సరైన బౌలింగ్ కాంబినేషన్ను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. బ్యాటర్స్ అంచనాలకు తగినట్టుగా ఆడితే టీమిండియాకు టెన్షన్ ఉండదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణిస్తే భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుంది. టెస్టులతో పోల్చితే వన్డేల్లో కోహ్లీ, రోహిత్ డిఫరెంట్ ప్లేయర్స్ అనే చర్చ ఉంది. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఎలా ఆడుతుందనే చర్చ ఇప్పటినుంచే జోరుగా సాగుతోంది.